నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. నెల్లూరు జిల్లా నెల్లూరు నగరం అబద్ధాలు బూతులను మిక్స్ చేసి అనర్గళంగా అరగంట సేపు మాట్లాడగలిగే టాలెంట్ ఉన్న ఏకైక విధవ కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి ఊర కుక్క మా సర్వేపల్లి నియోజకవర్గంలో ఉండటం మా కర్మ. గత 5 ఏళ్లు చేసిన పాపాలపై రాత్రి పడుకునే ముందు అంతరాత్మను ప్రశ్నించుకో. సిగ్గు శరం ఉంటే అప్పటికైనా మనిషిగా మారుతావు. చికాగో చేసిన పాపాలపై వారసుడొచ్చాడు పేరుతో త్వరలో సినిమా తీయబోతున్న కాకాని గోవర్ధన్ రెడ్డి బూతు పురాణంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన టీడీపీ ముత్తుకూరు మండల ప్రధాన కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్ నెల్లూరులోని సర్వేపల్లి టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మల్లికార్జున యాదవ్ కమెంట్స్: మనిషి పుట్టిన ప్రతి ఒక్కరికి అంతరాత్మ అని ఉంటుంది. గత 5 ఏళ్లు బీసీలను ఏ విధంగా వేధించావో రాత్రి పడుకునే ముందు నీ అంతరాత్మను అడుగు. ఎస్ఐలను పావుగా వాడుకొని ఎంతమంది బీసీ జనాలను. అంతేనా? యాదవ్, ముత్తుకూరు మండలం తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ. ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో వింతమైనటువంటి వ్యక్తులు తయారయ్యి రాజకీయాలని భ్రష్టు పట్టించేసిన పరిస్థితి తయారైంది. ఎగ్జాంపుల్కి ఈయన మా సర్వేపల్లి నియోజకవర్గ మాజీ మంత్రి గారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, చంద్రమోహన్ గారు 6 ఎకరాలు చెప్పారు. 6 ఎకరాల గురించి ఈయన ఏదో బొకాయించుకుంటా సర్ది చెప్పుకుంటాడు. నీ 6 ఎకరాల పక్కన పెట్టు, దాన్ని సిట్టు చూసుకుంటుంది. నీ కథ కూడా తొందరగా నీకు మంచి రోజులు దగ్గరకు వచ్చేసినాయి. అది పక్కన పెట్టేస్తే నువ్వు మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడేటప్పుడు ఆ ప్రెస్ మీట్ ఎందుకు మాట్లాడతావు? కావాలని మాట్లాడతావా? చంద్రమోహన్ గారి గురించి కుక్క వాగినట్టు అని మాట్లాడతావు. ఆ నోటికి నీ పదాలు ఎట్టవసం అర్థం కాల. ఊర్లో ప్రతి ఊర్లో కుక్కలు ఉంటాయి. ఆ కుక్కలకి ఎన్నిటికీ పెద్ద కుక్క ఒకటి ఉంటుంది, ఊర కుక్క. ఆ ఊర కుక్క నువ్వు. ఇటువంటి ఊర కుక్క మా సర్వేపల్లి నియోజకవర్గం మా కర్మ. ఇది ఇంతకంటే దరిపే కాదు. ఇటు ఊర కుక్కలాగా పోయిన బయట ఖర్చు. నువ్వు దరిద్రుడివి. మా చంద్రమోహన్ గురించి దరిద్రుడు మాట్లాడతావు నువ్వు. ఎవరు దరిద్రుడు? కల్తీ మద్యం పోసి జనాలు ప్రాణాలు తీసినోడికి దరిద్రుడు. కంటైనర్ టెర్మినల్ 10,000 మంది కడుపు కుట్టినోడివి నువ్వు దరిద్రుడు కదా. కరోనా టైంలో ధాన్యం సేకరించి ప్రజలకు పంచుతా అని చెప్పి చేసి నువ్వేం చేసావు? కరోనా ప్యాలెస్ కట్టుకున్నావు, అందంగా ఇంట్లో కట్టుకున్నావు. కరోనా ప్రజల డబ్బుతో కరోనా ప్యాలెస్ కట్టినాడు. నువ్వు అష్ట దరిద్రుడివి, నికృష్టుడు. నువ్వు ఒక దరిద్ర మొహోడు. నువ్వు చంద్రమోహన్ గురించి దరిద్రుడు మాట్లాడతావు. నువ్వు ఒక పద్ధతి ఉండాల. ఈరోజు నీ ఎస్ఐలు చెత్త బీసీని ఎంత మందిని వేధించి వాళ్ళ ఆస్తులు సర్వనాశనం చేసినావు. నువ్వు సిగ్గు శరం నీక. నువ్వు ఇదో మనిషి పుట్టిన తర్వాత ప్రతి మనిషికి అంతరాత్మ ఉంటుంది. నీ పొడుకునే ముందు నీ అంతరాత్మను అడుగు. నువ్వు బీసీని వేధించింది వాళ్ళ వేధింపుల గురించి అయితేనేమి, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేసింది అయితేనేమి, నీ వెంకటాచలం మండలం ఎస్ఐల చేత 2 ముస్లిం ప్రాణాలు తీసినైతేనేమి, నీ అంతరాత్మ అడుగు. అప్పుడైనా నీ అంతరాత్మ చెప్తే నీకు, అప్పుడైనా నీకు సిగ్గు శరం మానం మర్యాద కడుపుకి అన్నమే తింటే నువ్వు మనిషిగా మారుతావు. ఇంకా అక్కడి నుంచి ఈ బజార్ మాటలు మాట్లాడవు. నువ్వు చంద్రమోహన్ గురించి మాట్లాడితే చంద్రమోహన్ గురించి బాడీ గురించి మాట్లాడతావు. చంద్రమోహన్ వాళ్ళ తాత గురించి, వాళ్ళ తాత కానించి వాళ్ళ నాయన కానించి చంద్రమోహన్ మా ఎమ్మెల్యే గారు, వాళ్ళ ఎమ్మెల్యే గారు కుమారుడు, వాళ్ళ బాడీ ఉండేది అంతే. నీలాగా జనాలు డబ్బుతో ఈ కరోనా ప్యాలెస్లు కట్టుకొని మన క్వాలిటీ కానించి గ్రావెల్ కానించి మట్టి కానించి మొత్తం తినేసి నీలాగా అడ్డంగా బలిసి ఉండాలంటే ఎట్ట కుడుతుంది? మా చంద్రమోహన్ గారికి కుదరదు. ఈరోజు నువ్వు పోయేసాడో ఇది దించుకొచ్చా ఉంటా కొవ్వు. ఆ కొవ్వు తీసుకుని కర్మ పట్ల ఇప్పుడు ఆ కొవ్వు దించుకొచ్చి నువ్వు ఎట్ట ధైర్యం ఉన్నావంటే పాత సినిమాల్లో మాడా ఉంటాడు. ఆ మాడా ధైర్యం ఉన్నావు నువ్వు నిజంగా మాడావు. నువ్వు రాజకీయాల్లో నెల్లూరు రెడ్లు రాజకీయాలు ఉందాతనం నెల్లూరు రెడ్లు చూసి నేర్చుకోవాలా. ఈరోజు నెల్లూరు రెడ్లు వాళ్ళ ప్రజల కోసం వాళ్ళ ఆస్తులు కాజేసుకున్నారు. ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేసిన వాళ్ళు. వాళ్ళ మధ్యలో నువ్వు మాడా కాబట్టి ఊరు నువ్వా? నిన్ను రెడ్డి అని పిలవకూడదు. నిన్న మా సోదరులు లేదు నీకేదో పేరు పెట్టారు, చికాగా చిక్కటి చీటింగ్ కాకాని గోవర్ధన్ రెడ్డి. నేను రెడ్డి అన్నావు, చీటింగ్ కాకాని గోవర్ధన్ అంతే. నువ్వు రెడ్డికి పనికిరావు. ఈ నెల్లూరు రెడ్ల మధ్యలో ఉన్నాసినట్టు కాదు. నువ్వు మాడా కొడుకు. నువ్వు మాడా. మళ్ళీ చెప్తాను నీకు. ఇంకొక క్వశ్చన్ చెప్తున్నా. నీకు నిద్రలేస్తే బూతులు, చంద్రమోహన్ సంకనాగడం తప్ప నీకేదో పని ఉన్నది నీక? ఏందా? ఒకటి గుర్తుపెట్టు కాకాని గోవర్ధన్ రెడ్డి, ఈ జిల్లాలో ప్రెస్ మీట్లో బూతులు అబద్ధాలు మిక్సింగ్ చేసి అనర్గళంగా 20 నిమిషాలు మాట్లాడగలిగిన యదవి ఇప్పుడు ఉన్నాయంటే ఈ జిల్లాలో నువ్వు ఒకడే. అవి యదవి నెల్లూరు జిల్లాలో. ఇంకోటి చెప్తున్నా చూడు, చంద్రమోహన్ 1000 కోట్లు తిన్నాడు అన్నావు. 1000 కోట్లు అన్నావు, నిరూపించలేకపోగా ప్రతిరోజు పోలీస్ స్టేషన్ కాడ పోయి సంతకాలు పెట్టే పరిస్థితి ధైర్యం నువ్వు. ఆఖరికి ఎట్లా సుప్రీంకోర్టు దయదలిచి బెయిల్ ఇచ్చింది సరిపోయింది.
ఇంకనైనా నీ పద్ధతులు మానుకో నువ్వు. నీకు మళ్ళీ చెప్తున్నాను నీకు నేను, చంద్రమోహన్ అవి కొంటున్నాడు, ఈ కొంటున్నాడు, లో దుస్తులు కొంటున్నాడు. రా ఈసారి కొనేటప్పుడు చూపిస్తాం. ఆ ఏదో లో దుస్తులు సెలెక్ట్ చేసి ధరించేది నువ్వు తొడిగేసిపోతురా. సిగ్గుండా మనిషి, ఒక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రిగా, నువ్వు ఒక జిల్లా పరిషత్ చైర్మన్ గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసావు కదా. ఉదయగిరి నారాయణ లాంటి కేసు ఒక్కటి టేకప్ చేసావు నువ్వు ప్రజల కోసం. చంద్రమోహన్ రెడ్డి మన నియోజకవర్గం కాకపోయినా అవతల నియోజకవర్గం సరే అతని ఫ్యామిలీ కోసం పోరాడి ఎస్సీ ఎస్టీ కమిషన్ పోయి మాట్లాడి ఆ అమ్మాయికి రావాల్సిన ఉద్యోగం కానించి, వాళ్ళ పొలం కానించి, ఇంటి స్థలం కానించి డబ్బు ఇప్పించిన వ్యక్తి చంద్రమోహన్ రెడ్డి. చంద్రమోహన్ రెడ్డికి నీకు పోలి కంటే నక్కకి నాగాలు కూడా తేడా ఉంది. ఆ ఫైనల్ గా మాట చెప్తున్నా గోవిందరెడ్డి గారు, నువ్వు కానీ ఈ బజార్ మాటలు మానుకోకపోతే నీ గురించి ఒక సినిమా తీస్తున్నాం సినిమా. ఆ సినిమా పేరు కూడా చెప్తా, వారసుడు ఇచ్చాడు అనే సినిమా తీస్తా, నీ కథ నడిపిస్తా. ఇంకా పద్ధతి మార్చుకొని నీ బుద్ధులు మారు.